వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. రాజమహేంద్రవరంలో కల్తీ పాల ఘటన నేపథ్యంలో విశాఖపట్నంలో ఆహార భద్రత అధికారులు ప్రధాన వాణిజ్య కేంద్రాలైన అక్కయ్యపాలెం, ఎంవీపీ కాలనీ, ఆసిరిమిట్ట, పూర్ణ మార్కెట్ పరిసరాల్లోని పాల కేంద్రాలపై మెరుపు దాడులు నిర్వహించారు. పాలలోని ఫ్యాట్ శాతం, నీటి కల్తీ, హానికరమైన రసాయనాల వాడకంపై అధికారులు నిశితంగా పరిశీలించారు. సేకరించిన పాల నమూనాలను ల్యాబ్ పరీక్షలకు పంపినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే డైరీ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. విజయవాడలో జరిగిన ఎస్టీయూ సమర సంఘం నిరసన కార్యక్రమానికి మామిడి కుదురు మండల ఉపాధ్యాయులు భారీగా తరలి వెళ్లారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ జరిగిన ఈ ఆందోళనలో జిల్లా ప్రధాన కార్యదర్శి కారుపల్లి కళ్యాణబాబు ప్రభుత్వానికి తమ డిమాండ్లను విన్నవించారు. ముఖ్యంగా 30% ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్ లో ఉన్న డిఏలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ నాగరాజు, మండల నేతలు రవికుమార్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన దిగువ అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నిర్వహించిన హుండీ లెక్కింపులో 28,57,020 రూపాయలు ఆదాయం వచ్చినట్లు చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రామాంజన్ తెలిపారు. 3 నెలలుగా భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా ఈ మొత్తం నమోదైంది. అదనంగా 14.3 గ్రాముల బంగారం, 0.443 కిలోల వెండి కూడా భక్తులు సమర్పించినట్లు వెల్లడించారు. డి హీరేహల్ మండలం తెలుగుదేశం పార్టీ పరిశీలకులు ఆవుల కృష్ణయ్య త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా అందరూ పనిచేయాలని నాయకులకు సూచించారు. చెర్లోపల్లి గ్రామంలో తేదోప మండల కన్వీనర్ పాటిల్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో 20-21 బూత్లో గ్రామ కమిటీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ప్రజల సమస్యలు అర్థం చేసుకుని డోర్ టు డోర్ ప్రచారం, ఐక్యతో ముందుకు సాగాలని, గ్రామీణ అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టి పార్టీ పట్టుదలగా పనిచేయాలని ఆయన కోరారు. టి నరసాపురం మండలం అప్పలరాజుగూడెం నుంచి బండివారిగూడెం వెళ్లే ప్రధాన రహదారిలో ఏర్పడిన భారీ గొయ్యి వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. రాత్రిపూట ఈ రహదారిలో ప్రయాణించేవారు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఈ భారీ గొయ్యిని పూడ్చి సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ ఉద్యోగుల సంఘం లోడర్ల 5 నెలల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని ధర్నా నిర్వహించింది. సంఘం గౌరవ అధ్యక్షులు గంటా శ్రీరామ్ మాట్లాడుతూ జీవీఎంసీ అధికారులు క్లబ్ వెహికల్లో పనిచేస్తున్న లోడర్లకు 5 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రతి నెల జీతాలు సకాలంలో చెల్లించాలని, లోడర్లకు రావాల్సిన ఆప్కాను వెంటనే కలపాలని డిమాండ్ చేశారు. నరసన్నపేట మండలం దూకులపాడు పంచాయతీ తండ్యాలవాణిపేటలో తాగునీటి సమస్య పరిష్కారమైంది. మండల పరిషత్ నుండి 2 లక్షల నిధులు మంజూరు చేయడంతో బొడ్డవాణిపేట వద్ద బోరు బావి నిర్మించి విద్యుత్ సౌకర్యంతో రక్షిత మంచినీటి పథకానికి నీటిని అందిస్తున్నారు. ఈ పథకాన్ని సర్పంచ్ అల్లు అసిరినాయుడు ఆధ్వర్యంలో ప్రారంభించారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు నియోజకవర్గాల వారీగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని అసెంబ్లీ సమావేశంలో విజ్ఞప్తి చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచడానికి పరిశ్రమల అవసరాలకు ఆధునిక శిక్షణ కేంద్రాలు అవసరమని ఆయన అన్నారు. దీనిపై సంబంధిత మంత్రి చొరవ తీసుకోవాలని కోరారు. ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాద వరద స్వామి గరుడ విమానంపై దర్శనమిచ్చి పురవీధులు విహరించారు. ఎగువ అహోబిలంలో జ్వాల నరసింహస్వామి శేషవాహనంపై కొలువుదీరి భక్తులను అనుగ్రహించారు. ఈ వేడుకల్లో భక్తులు భారీగా పాల్గొన్నారు. కొయ్యలగూడెం మండలం గవరవరంలో ఎస్సీ శ్మశాన వాటికను కొందరు అక్రమంగా ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపిస్తూ గ్రామస్తులు ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అధికారులు వెంటనే స్పందించి అక్రమ కట్టడాలను నిలిపివేసి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కారణంగా రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.